ఇదిలా ఉంటే ఇరాన్, ఇజ్రాయెల్ బద్ధ శత్రువులు. ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న మొన్నటి వరకు పరోక్ష యుద్ధాలకు దిగాయి. ఇరాన్ లక్ష్యాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేస్తే ఇజ్రాయెల్ ప్రయోజనాలను ఇరాన్ లక్ష్యం చేసుకునేది. కానీ ఇప్పుడు ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్పై దాడికి దిగింది. ఏకంగా వందలాది బాంబులతో విరుచుకుపడింది. ఇరాన్ బాంబులను సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు ఇజ్రాయెల్ కూడా తెలిపింది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఎదురుదాడి చేస్తుందా లేదా అనే చర్చ జోరుగా సాగుతోంది. అసలు ఈ రెండు దేశాల మధ్య ఎందుకు యుద్ధం మొదలైంది? అసలు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య వైరం ఎందుకు స్టార్ట్ అయింది? 1948 ఇజ్రాయెల్ దేశంగా అవతరించిన నాటి నుంచి 1979 వరకు ఆ దేశంతో రాసుకుని పూసుకుని తిరిగిన ఇరాన్ ఎందుకు రివర్స్ అయింది? అర్ధ శతాబ్దంగా సాగుతున్న ఇరు దేశాల వైరంపై స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. పశ్చిమాసియా ఫ్రెండ్స్ శత్రువులుగా ఎలా మారారు? ఇజ్రాయెల్ తో ఇరాన్ ఎప్పుడు సంబంధాలను కట్ చేసి ఇజ్రాయెల్ పై ఉగ్ర శక్తులను ఇరాన్ ఉసిగొల్పుతోందా? 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ ఉగ్రవాదులు వేలాది రాకెట్లతో దాడికి దిగారు. ఈ ఘటన ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఉగ్రవాదుల దుశ్చర్యల్ని ప్రపంచం ఖండించింది. తమపై దాడికి దిగిన హమాస్ ను అంతం చేస్తామంటూ ఇజ్రాయెల్ సీరియస్ గా రియాక్ట్ అయింది. దాడి జరిగిన ఒక రోజు తర్వాత హమాస్ ఉగ్రవాదులున్న గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్ యుద్ధానికి దిగింది. మొదట్లో ఈ యుద్ధంపై గల్ఫ్ దేశాలు మౌనంగా ఉన్నాయి. ఎప్పుడైతే ఆసుపత్రులపై ఇజ్రాయెల్ దాడికి దిగిందో నాటి నుంచి ముస్లిం దేశాలన్నీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచే ఇరాన్ యుద్ధంలోకి ఎంట్రీ ఇస్తుందన్న సందేహాలు మొదలయ్యాయి. ఎందుకంటే హమాస్ కు పెద్ద ఎత్తున నిధుల సాయం అందిస్తోంది టెహ్రాన్. గాజా ఆక్రమణను ఆపకపోతే తమ గన్నుల ట్రిగ్గర్లను నొక్కుతామంటూ ఇరాన్ హెచ్చరించింది. అంటే నేరుగా ఇరాన్ యుద్ధంలోకి దిగుతామని పదే పదే వార్నింగ్స్ ఇచ్చింది. ప్రస్తుతం హమాస్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో మొదటి నుంచి ఇరాన్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇజ్రాయెల్ పై హమాస్ రాకెట్ల దాడి వెనుక ఇరాన్ వ్యూహమే ఉన్నట్టు టెల్ అవీవ్ ఆరోపిస్తోంది. అంతేకాదు లెబనాన్ దాడుల వెనుక కూడా ఇరాన్ హస్తం ఉందన్న విషయం బహిరంగ రహస్యమే. అయితే వారం రోజుల క్రితం సిరియా రాజధాని డమాస్కస్ లోని ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు ఇరాన్ ఉన్నతాధికారులు మృతి చెందారు. దీంతో ఇరాన్ సీరియస్ అయింది. ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖొమైనీ స్పష్టం చేశారు. అనుకున్నట్టుగానే ఇరాన్ తాజాగా దాడికి దిగైతే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య శత్రుత్వం ఎలా మొదలైంది? దశాబ్దాలుగా ఇజ్రాయెల్ పై ఎందుకు ఉగ్ర శక్తుల్ని ఇరాన్ ఉసిగొల్పుతోంది? ఒకప్పుడు మిత్రులు ఎందుకు శత్రువులుగా మారారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే 1948కి వెళ్లాల్సిందే. 1948లో ఇజ్రాయెల్ దేశంగా ఏర్పాటైంది. యూదుల దేశంగా ఇజ్రాయెల్ ను మొదట తుర్కియే అధికారికంగా గుర్తించింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ ను దేశంగా అంగీకరించిన రెండో ఇస్లామిక్ కంట్రీ ఏదో తెలుసా? ఇప్పుడు ఇజ్రాయెల్ పై కయ్యానికి కాలు దువ్వుతున్న ఇరానే. ఆశ్చర్యం కలుగుతోంది కదా? పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ ప్రాంతం కాకుండా యూదులు అత్యధికంగా ఉన్న దేశం కూడా ఇరానే. ఆ సమయంలో ఇరు దేశాల మధ్య ఎలాంటి శత్రుత్వం లేదు. ఇరు దేశాలు అత్యంత సన్నిహిత సంబంధాలను నెరిపాయి. 1970లో ఇరాన్ చివరి షా రాజు మహమ్మద్ రజా పహ్లావి ఉన్నంత వరకు ఇజ్రాయెల్ మిత్రదేశంగానే తెహరాన్ మసులుకుంది. అప్పట్లో 40% చమురును ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ దిగుమతి చేసుకునేది. దానికి బదులుగా ఇజ్రాయెల్ వ్యవసాయ ఉత్పత్తులు, ఆయుధాలు, టెక్నాలజీని ఇరాన్ కు ఇచ్చేది. అప్పట్లో ఇరు దేశాల బంధాన్ని రహస్య ప్రేమ వ్యవహారంగా ఇరాన్ కింగ్ షా అభివర్ణించారు. అయితే మిత్రులుగా ఉన్న దేశాలు శత్రువులుగా మారడానికి కారణమేమిటి అంటే 1979లో ఇరాన్లో ఇస్లామిక్ తిరుగుబాటు ఉధృతంగా సాగింది. దీంతో రాజు షాను పదవి నుంచి ప్రజలు దించేశారు. ఇరాన్ కొత్త రిపబ్లిక్ దేశంగా అవతరించింది. ఈ మార్పుతో ఇరు దేశాల మధ్య స్నేహానికి తెరపడింది. ఇరాన్ విప్లవానికి అయతొల్లా అలీ ఖొమైనీ నాయకత్వం వహించారు. ఆయనే ఇరాన్ పాలనా పగ్గాలు చేపట్టారు. అప్పట్లో రజా పహ్లావికి ఇజ్రాయెల్ మద్దతునిచ్చిందని ఇరాన్ సుప్రీం లీడర్ రగిలిపోయారు. దీనికి తోడు జెరూసలేంను అన్యాయంగా ఆక్రమించుకున్న కారణంగా ఇజ్రాయెల్ ని మొదటి శత్రువుగా ఇరాన్ పాలకులు ప్రకటించారు. 1979లో ఇరాన్ తిరుగుబాటు అనంతరం ఇజ్రాయెల్ తో అన్ని రకాల సంబంధాలను తెంచుకుంది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య పౌరుల రాకపోకలు నిలిచిపోయాయి. ఫ్లైట్ రూట్లు సైతం రద్దు చేసుకున్నాయి. తెహ్రాన్లోని ఇజ్రాయెల్ ఎంబసీని పాలస్తీనియన్ ఎంబసీగా మార్చేసింది. అయితే పాలస్తీనాను దేశంగా ఇరాన్ గుర్తించడంపై ఇజ్రాయెల్ అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఇరు దేశాల మధ్య శత్రుత్వానికి ఇది ప్రారంభం మాత్రమే. దశాబ్దాలుగా అప్పటి నుంచి ఇరు దేశాలు పశ్చిమాసియా అంతటా తమ ప్రభావాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించాయి. దీంతో ఇరు దేశాల మధ్య శత్రుత్వం పెరుగుతూ వచ్చింది. ఇజ్రాయెల్ ని ప్రధాన శత్రువుగా చూసే గ్రూపులన్నింటికీ ఇరాన్ ఇప్పుడు మద్దతునిస్తోంది. ఆయుధ గ్రూపులు, ఉగ్రవాదులు లెబనాన్, సిరియా, ఇరాక్, యెమెన్ అంతటా
వ్యాపించాయి. ఇరాన్ మద్దతిచ్చే గ్రూపుల్లో అత్యంత కీలకమైనది హిజ్బుల్లా. ఈ ఉగ్ర సమూహానికి ఇరాన్కు చెందిన టాప్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ప్స్ మద్దతిస్తోంది. అదే సమయంలో ఇరాన్ను వ్యతిరేకించే శక్తుల్ని తమ వైపు తిప్పుకునేందుకు ఇజ్రాయిల్ ప్రయత్నించింది. ఇరాన్ మద్దతిస్తున్న గ్రూపుల్ని మాత్రం టెర్రరిస్టులుగా ముద్రవేసింది. ఇరాన్ మద్దతు ఉన్న ఉగ్ర సమూహాలు పశ్చిమాసియా అంతటా విస్తరించి ఉన్నాయి. ఉగ్రవాద సంస్థలకు నిధులివ్వడంతో పాటు శిక్షణనిచ్చి వారికి తెహరాన్ అండగా నిలుస్తోంది. ప్రతిగా ఇరాన్కు విధేయులుగా ఉంటారు. అసలు ఏ దేశాల్లో ఉగ్రవాద సంస్థలకు ఇరాన్ మద్దతిస్తోంది అంటే లెబనాన్లో హిజ్బుల్లా కీలకమైనది. ఇరాన్ మద్దతు ఉగ్రవాద గ్రూపుల్లో అత్యంత శక్తివంతమైనది హిజ్బుల్లానే. ఇక యెమెన్లో హౌతీలు, సిరియాలో లివా ఫాతిమియోన్, ఇరాక్లోని బద్ర్, గాజాలో హమాస్, వెస్ట్ బ్యాంకులో పాలస్తీనా ఇస్లామిక్ జిహాదీ గ్రూపులకు ఇరాన్ మద్దతిస్తోంది. ఈ సమూహాలన్నీ పోరాటంలో బాగా ఆరితేరే. నిజానికి యుద్ధానికి లెబనాన్లోని హిజ్బుల్లా ఉగ్రవాదులు సై అంటున్నారు. ఇప్పటికే లెబనాన్ ఇజ్రాయెల్ సరిహద్దులో దాడులకు దిగుతున్నారు. ఇజ్రాయెల్ స్థావరాలపై రాకెట్లతో దాడి చేశారు. సరిహద్దులో ఇజ్రాయెల్ ఏర్పాటు చేసిన నిఘా కెమెరాలను రాకెట్లతో హిజ్బుల్లా ధ్వంసం చేసింది. హిజ్బుల్లా అనేది హమాస్ లాంటి చిన్న గ్రూపు కానే కాదు. ఇది అత్యంత శక్తివంతమైనది. ఈ గ్రూపులో 1,00,000 మంది ఫైటర్లు ఉన్నారు. లెబనాన్ ఉగ్రవాదుల వద్ద పెద్ద ఎత్తున మందుగుండు శక్తి ఉంది. ఈ నేపథ్యంలో హిజ్బుల్లాను ఇజ్రాయెల్ అంత తేలిగ్గా తీసుకోదు. కానీ హిజ్బుల్లా మాత్రం హమాస్ లాగా ఒంటరిగా ఎంతమాత్రం యుద్ధానికి దిగదు. హిజ్బుల్లా ఉగ్రవాదులు దాడులకు దిగాలంటే ఇరాన్ నుంచి గ్రీన్ సిగ్నల్ అవసరం. యూరోప్లోనూ ముజాహిద్దీన్ ఈ ఖల్క్ వంటి సంస్థకు తెహరాన్ మద్దతిస్తోంది. 2 దశాబ్దాలుగా ఇరు దేశాలు ప్రాక్సీ యుద్ధాలు చేస్తున్నాయి. ఒకరిపై ఒకరు దాడులకు కూడా దిగుతున్నారు. ఈ షాడో యుద్ధాలు ఆయా దేశాల్లోనూ విదేశాల్లోనూ జరిగాయి. ఉదాహరణకు ఇరాన్ అణుబాంబును తయారు చేయనివ్వబోమని ఇజ్రాయిల్ ప్రతిజ్ఞ చేసింది. తెహరాన్ అణు కార్యక్రమాలపై పలుమార్లు దాడులు జరిగాయి. కానీ ఈ దాడులకు ఏనాడు ఇజ్రాయిల్ బాధ్యత వహించలేదు. అదే సమయంలో ఇరాన్ కూడా ఇజ్రాయిల్ ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకుంది. 2012లో జార్జియా, భారత్, థాయిలాండ్లోని ఇజ్రాయిలీ లక్ష్యాలపై వరుస దాడులు జరిగాయి. ఈ దాడులకు తెహరాన్ కారణమంటూ ఇజ్రాయిల్ ఆరోపించింది. కానీ ఇజ్రాయిల్ ఆరోపణల్ని ఇరాన్ ఖండించింది. ఈ విషయంలో అప్పట్లో ఎవరూ ఆశ్చర్యపోలేదు. 2021లో ఇజ్రాయెల్ ఆధ్వర్యంలో వాహనాలను తీసుకెళ్లే ఓ నౌక ఒమన్ తీరంలో దాడికి గురైంది. అప్పట్లోనూ ఈ దాడికి తెహరానే కారణమంటూ ఇజ్రాయెల్ ఆరోపించింది. తెహరాన్ మాత్రం అందుకు అంగీకరించలేదు. తమకు వ్యతిరేకంగా దాడి చేసే ప్రతి ఉగ్రవాద గ్రూపు వెనుక ఇరానే ఉన్నట్టు ఇజ్రాయిల్ పదే పదే ఆరోపిస్తోంది. అందుకు తగిన సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని ఇటీవల ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆరోపించారు. అందుకే తమపై దాడి చేసే ప్రతి శత్రువును వదిలిపెట్టబోమని, ఎదురు దాడులు తప్పవని నెతన్యాహు హెచ్చరించాడు. ఇలా ఇరాన్ రిపబ్లిక్ దేశంగా అవతరించిన నాటి నుంచి ఇజ్రాయిల్ ను శత్రువుగా ప్రకటించింది. 2 దశాబ్దాల పాటు మిత్రత్వం 1979లో ముగిసింది. అప్పటి నుంచి దాదాపు అర్ధ శతాబ్ద కాలంగా ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు మారాయి. కానీ ఇజ్రాయెల్ పై ఇరాన్ నేరుగా దాడి చేయటం మాత్రం ఇదే తొలిసారి. ఇప్పుడు ఇరు దేశాల మధ్య సయోధ్యకు మార్గాలు మూసుకుపోయాయి. తెహరాన్ చేసిన దాడులకు ఇజ్రాయిల్ ప్రతీకారం తీర్చుకుంటుందా అన్న ప్రశ్నే ఇప్పుడు ప్రపంచానికి ఆందోళన కలిగిస్తోంది.